నమస్తే సార్. నమస్తే సార్, తెనాలికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయికి, అంటే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా మీరు ఐఎస్ఓకి సంబంధించినటువంటి ఒక గుర్తింపు అనేది మీరు పొందున్నారు కనుక వారి నుంచి కూడా మీరు ప్రశంసలు అందుకున్నటువంటి విషయం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? లైఫ్లో ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉందండి. ఉద్యోగ జీవితంలో 23 ఏళ్ల సర్వీస్లో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అభినందనలు అందుకోవడం ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంది. లైఫ్లోనే ఇది మాటల్లో వర్ణించలేను, చాలా ఆనందంగా ఉంది. ఓకే, వారు మీకు చేసినటువంటి కవర్ ఏ విధంగా చేస్తున్నారు మీరు? నేను ఎప్పుడు ఆలోచిస్తానంటేనండి, గోపాలకృష్ణ ఏదో వ్యక్తిగా ఇక్కడ ఏదో చేసేసాడు, ఏం లేదండి. వాస్తవంగా నేను సర్వీస్ చేయడం కోసం ఉన్నాను. నాకు నేను గొప్పగా చేసేసాను అనేది అసలు సర్వీస్ చేయడానికి ఉన్నాను. ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ సార్, అట్లాగే మిగతా ఎమ్మెల్సీ గారు, లేదా సెంట్రల్ మినిస్టర్ గారు చాలా మంది ఉన్నారు. మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించబట్టి దీనికి మించి నాకు ఒక ఆలోచన రావడం వల్ల దాతల సహకారంతో వాళ్ళ ఊరు వాళ్ళ ఆఫీస్ అనుకున్నారు కాబట్టి మరి వారందరూ ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమైంది. ఇదేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక టైల్ అతికిచ్చి ఒక పెయింట్ వేసి అది కాదండి విషయం. ఇది ఒక ఫెసిలిటీ అవసరం, పబ్లిక్ అవసరం. దానితో పాటు మంచి సర్వీస్ ఇవ్వడం, నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం, పని పెండింగ్ లేకుండా. ఈ రోజు మీరు చూసారా, ఈ క్షణం ఈ టేబుల్ మీద ఏ కాగితం పెండింగ్ లేదు, ఏ రోజు పని ఆ రోజే. అది చేస్తూ పబ్లిక్ కి సర్వీస్ చేయడమే ప్రధాన ఎజెండా. ఎక్కడ పని చేసినా ఉద్యోగిగా, ఒక వ్యక్తిగా ఈ సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేయడమే నా లక్ష్యం. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ పనిచేసినా కూడా మీరు ఉన్నటువంటి ప్రాంతం అనేది ఒక పువ్వుల వనంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది వింటున్నటువంటి పరిస్థితి. అంటే అట్లా ఆ యొక్క సందర్భాన్ని గుర్తించి సీఎం గారి మీద వారి దగ్గరికి రమ్మని చెప్పేసి అన్నట్లుగా మీ ఆలోచన? ఒకటండి, కార్యాలయమే నా దేవాలయం. ఇదే నాకు అన్నం పెడుతుంది, ఇక్కడే ఈ గౌరవం వస్తుంది, ఇక్కడే జీతం వస్తుంది. దీన్ని ఎంత గొప్పగా ఇంట్లో కంటే ఎక్కువగా ఇక్కడ ఉంటాం. దీన్ని బాగా చేయాలనే ఆలోచన, ఎక్కడ పని చేసినా బాగా చేయాలని పెద్దల్ని సంప్రదిస్తూ ఉంటాను, దాతల్ని. వారు పెద్ద మనసు చేసుకుని ఏదో ఈ కార్యాలయం నిలబడితే గోపాలకృష్ణ అనే వ్యక్తి శాశ్వతం కాదు, ఇందులో అనుమానం ఏం లేదు. ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇంకో చోటకి వెళ్ళిపోతాం. ఉద్యోగ జీవితంలో ఉద్యోగి బదిలీగా ఇవన్నీ వస్తుంటాయి, కానీ రెవెన్యూ వ్యవస్థ శాశ్వతం. ప్రజలకు సర్వీస్, మంచి సర్వీస్ అందిస్తే గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే గుర్తున్నాం. ప్రపంచానికి గుర్తుండాలి అని కాదు ఉద్దేశం, మనసుకు తృప్తిగా ఉండే విధంగా సర్వీస్ చేయాలనేదే లక్ష్యం. వారితో సీఎం గారు మీతో చెప్పినటువంటి విషయాలు లేదండి, నాకు సార్ నన్ను చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు, భుజం మీద చేసి ప్రేమగా మాట్లాడారు, సర్వీస్ ని బాగా గుర్తించారు. భుజం చరిచి ఇట్లా ఇట్లా ఉండాలి, సర్వీస్ చేయాలి అని సార్ నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నప్పుడు లైఫ్ లో ఇదే నా లైఫ్ టైం అచీవ్మెంట్ అని. తెనాలిలో పనిచేస్తూ ఈ సందర్భంగా మరి ఇక్కడ తెనాలి తహసీల్దార్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారి అభినందనలు పొందడం నా జీవితంలోనే మర్చిపోలేదు. తెనాలి ప్రాంతంలో పనిచేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకంటే హృదయం నాకు ఈ తెనాలంటే ఒక ప్రేమ. ఇక్కడ ప్రజలంటే నన్ను కూడా వారు బాగా అభిమానిస్తారు, నేను కూడా వారిని ఆప్యాయంగా చూస్తూ ఉంటాను. మరి ఈ సమయంలో తెనాల్లో ఉండడం, తెనాల్లో నిజంగానే మీరు ఇందాక చెప్పినట్టు తెనాలికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రలో నేను కూడా భాగస్వామి అయ్యాను. నాకు అది చాలా ఆనందమైన విషయం. మరి ప్రజలందరికీ, అట్లాగే మా మన తెనాలి పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు, మరి ప్రజాప్రతినిధులకు, అధికారులకి, నా తోటి ఉద్యోగస్తులకు, అందరు మండల స్థాయి అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.